Hi friends, welcome to Government Jobs Portal. Okay, latest job notifications కి అండ్ మంచి రీజనింగ్, అరిథమెటిక్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ వీడియోస్కి, కరెంట్ అఫైర్స్కి తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. ఓకే, మనం ఈరోజు నోటిఫికేషన్, ఒక మంచి నోటిఫికేషన్ ఉన్నది. సో ఇండియన్ నేవీలో జాబ్ అనమాట. ఓకే, సో ఏంటి యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ యూఈఎస్. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకి జూన్ 2008 నుంచి జాయినింగ్ అనేది ఉంటుందన్నమాట ఈ కోర్స్లోని. ఓకే, సో ఇది యాక్చువల్లీ మంచి శాలరీ అండ్ మంచి జాబ్. సో తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీగా అప్లై చేయండి. ఓకే, ఒకసారి మెయిన్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. మనకి ఈ జాబ్లోని మెయిన్ డీటెయిల్స్ అసలు ఏంటేంటో, మెయిన్ పాయింట్స్ అన్నీ ఒకసారి చూద్దాం మనం. సో చూడండి, ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు, బీఈ కానీ బీటెక్ కానీ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు అండ్ ఏఐసిటిఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి. ఓకే, సో ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు మాత్రమే. అయితే 4th ఇయర్ లేదంటే 5th ఇయర్, అంటే కొన్ని 5 years కోర్సెస్ ఉన్నాయి కదా, సో అందులో మాత్రం 5th ఇయర్. సో మొత్తానికి 5 year ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అనుకోండి, వాళ్ళు వచ్చేసి ఏంటి 5th ఇయర్లో ఉండాలి. ఓకే, అలాగే బీటెక్ నార్మల్గా అయితే 4th ఇయర్లో వాళ్ళు ఉండాలన్నమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే కంపల్సరీగా అంతవరకు ఫైనల్ ఇయర్ వరకు, అంటే 3 years, ఫస్ట్ 3 years లేదంటే ఫస్ట్ 4 years. ఓకే, సో ఆ ఫస్ట్ 3 years అనేది కంపల్సరీగా 60% అనేది ప్రెజెంట్ ఉండాలి. ఓకే, సో ఇది మినిమం ఎలిజిబిలిటీ అనమాట. ఓకే, సో అసలు ఏంటేంటి ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం జాబ్స్. సో చూడండి, మనకి జనరల్ సర్వీస్ ఉంది. జనరల్ సర్వీస్ వచ్చేసి ఎనీ స్ట్రీమ్ ఆఫ్ బీఈ బీటెక్. సో ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. బీఈ బీటెక్ వాళ్ళు ఏ స్ట్రీమ్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఓకే, బట్ జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్కి మాత్రమే ఈ జనరల్ సర్వీస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనుకోండి, బీఈ బీటెక్ ఎనీ స్ట్రీమ్, బట్ దాంతో పాటుగా ఇంకా ఏం కావాలి, 60% కావాలంట. 10th లోని 12th లోని ఏంటి కావాలి, 60% కావాలి. అండ్ 60% ఇన్ ఇంగ్లీష్ కావాలంట. స్పెషల్గా చెప్తున్నాడు, మెన్షన్ చేస్తున్నాడు, 60% ఇన్ ఇంగ్లీష్ కూడా కావాలి 12th లోని. ఇది వచ్చేసి మేల్ అండ్ ఫిమేల్, బోత్ మేల్ అండ్ ఫిమేల్ అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ఫస్ట్ మాత్రం ఇవి కంపల్సరీ, అందరికీ కంపల్సరీ. ఓకే, ఫైనల్ ఇయర్లో ఉండాలి అండ్ 60% ఉండాలి ముందు ఇయర్ వరకు, అంటే 3rd year వరకు ఆర్ ఎల్స్ 4th year వరకు. మీది ఒకవేళ 5 years కోర్స్ అనుకోండి, 4th year వరకు 60% ఉండాలి. ఒకవేళ 4 years కోర్సే అనుకోండి, 3 yearsలోని కంపల్సరీగా అగ్రిగేట్ వచ్చేసి 60% కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే, తర్వాత వాళ్ళకి ఇంకా అడిషనల్గా కొన్ని ఇస్తున్నారు, అవి ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ఓకే, సో అలాగే చూసుకుంటే ఐటీ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ బ్రాంచ్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ. సో ఓన్లీ ఈ 3 branchesకి మాత్రమే. ఓకే, బీఈ బీటెక్లోని జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్. ఓకే, ఓన్లీ మేల్ అనమాట. అలాగే టెక్నికల్ బ్రాంచెస్ చూసుకుంటే మనకి ఇంజనీరింగ్ బ్రాంచెస్, సో మెకానికల్, మెరైన్, ఇన్స్ట్రుమెంటేషన్, ప్రొడక్షన్, ఏరోనాటికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంట్రోల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్, మెటలర్జీ. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఎలక్ట్రికల్ బ్రాంచ్లో కూడా ఉంది. బట్ చూడండి, ఈ రెండు ఇంజనీరింగ్ బ్రాంచ్కి మేలే, ఎలక్ట్రికల్ బ్రాంచ్కి కూడా మేలే. బట్ నేవల్ ఆర్కిటెక్చర్కి ఇవన్నీ కావాలి మనకి. ఏంటంటే మెకానికల్, సివిల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్. సో వీటిలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎలిజిబుల్. ఓకే, సో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం మనం. ఏంటంటే చూడండి, కాలప్ ఫర్ ఎస్ఎస్బి అన్నాడు. ఎస్ఎస్బి అంటే సర్వీస్ సెక్షన్ బోర్డ్. ఓకే, సర్వీస్ సెక్షన్ బోర్డ్ అనేది ఒక ఎస్ఎస్బి అనేది ఒక ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ ఉంటుంది, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. అది ఎప్పుడు ఉంటుందంటే ఫస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతాయి అనమాట. ఫస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతాయి, తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఓకే, సో మినిమం పర్సంటేజ్ ఇచ్చాడు. మొత్తానికి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా ఓవరాల్గా కూడా 60% అనేది ఉండాలి. ఫైనల్గా కూడా 60% ఉండాలి. ఏంటి ఇప్పుడు జాబ్స్ 2018లో జాయిన్ చేసుకుంటున్నారు, ఇది 2017. సో 1 year ఉంది, అంటే ఈ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఆ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా 60% కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం.
టెక్నికల్ బ్రాంచ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఏంటి, ఎయిర్ టెక్నికల్ స్పెషలైజేషన్ కింద ఆర్ ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్స్ కింద మనల్ని అపాయింట్ చేస్తారనమాట వాళ్ళని. అండ్ బీఈ బీటెక్ డిగ్రీ ఓన్లీ ఏవియానిక్స్ డిగ్రీ చేశారనుకోండి, వాళ్ళు ఓన్లీ ఎయిర్ టెక్నికల్ బ్రాంచ్కి మాత్రమే వాళ్ళు అర్హులు అనమాట. ఓకే, సో అలాగే క్యాండిడేట్స్ విత్ పెండింగ్ బ్యాక్లాగ్స్ కానీ ఉంటే మాత్రం మీరు ఎలిజిబుల్ కాదు. ఓకే, ఎలిజిబుల్ కాదనమాట. ఓకే, సో అలాగే ఎస్ఎస్బి అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు ప్రిఫరెన్స్ బట్టి, మీరు ఇచ్చే జాబ్ ప్రిఫరెన్స్ బట్టి. సో యాక్చువల్లీ మనకి ఏంటంటే సపరేట్గా అప్లై చేసుకోకూడదు అన్నిటికీ, ఒక దాంట్లోనే ఒక అప్లికేషన్లోనే అప్లై చేసుకోవాలి, బట్ జాబ్ ప్రిఫరెన్స్ అనేది పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఈ 3 ఉన్నాయి, ఎనీ స్ట్రీమ్ ఇన్ బీటెక్ అన్నారు, ఎనీ స్ట్రీమ్ అన్నారు. సో మీరు ఈ ఐటీ కూడా అయి ఉండొచ్చు. సో ఈ 3 అప్లై చేయగలరు మీరు. సో ఏంటంటే ప్రిఫరెన్స్ పెడతారనమాట, ఫస్ట్ జనరల్ సర్వీస్ లేదా ఎయిర్ కంట్రోలర్, తర్వాత ఐటీ అని మీ ప్రిఫరెన్స్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, బట్ ఒకటే అప్లికేషన్ అనేది పంపించాలి, అంతేగాని 2-3 అప్లికేషన్స్ అనేవి చేయకూడదు, అప్లై చేయకూడదు. ఓకేనా? సో ఓకే, ఇంకా చూసుకుంటే చూడండి, మెయిన్గా ఏజ్ లిమిట్ చూడండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 2 జూలై 1994 నుంచి 1 జూలై 1997 మధ్యలోనే ఉండాలి. బోత్ డేట్స్ ఇంక్లూజివ్ ఉన్నారు. సో ఈ డేట్స్లో కూడా ఉండొచ్చు. 2 జూలై 1994 ఉండొచ్చు అండ్ 1 జూలై 1997 ఉండొచ్చు. అలాగా వాటి మధ్యలోనే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. సో అంతకంటే ముందు కానీ ఆ తర్వాత కానీ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. ఓకే, సో ఇంకా మనకి మెడికల్ స్టాండర్డ్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతి బ్రాంచ్కి క్యాడర్కి ఇచ్చారు క్లియర్గా. ఎగ్జిక్యూటివ్ జనరల్ సర్వీస్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్కి ఎంత ఇచ్చారు, మేల్ 157, ఫీమేల్కి అసలు జాబ్ లేదు అందులో. సో ఐసైట్ 6/12 6/12 ఇచ్చారు. కరెక్టబుల్ విత్ గ్లాసెస్ కూడా 6/6 బోత్ ఐస్ ఇచ్చారు అనమాట. ఓకే, అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వచ్చేసి మేల్ అయితే 157 సెంటీమీటర్స్, అలాగే ఫిమేల్ అయితే 152 సెంటీమీటర్స్ అనమాట. సో ఫిమేల్స్కి ఓన్లీ 2 జాబ్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అండ్ నావల్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఎలక్ట్రికల్ బై ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చేసి 157. సో మేల్ అందరికి 157 హైట్ అనేది ఉండదు, ఫిమేల్కి వచ్చేసి 152. బట్ ఇక్కడ చూసుకుంటే ఐసైట్ కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. వీటిని మీకు ఒకవేళ ఐసైట్ ఉంటే మీరు ఒకసారి దీన్ని క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట నోటిఫికేషన్లోని. ఓకే, సో మనకి ఇక్కడ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చాడు, www.joinindiannavy.gov.in. సో ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లోని పెట్టాను అనమాట, తప్పకుండా మీరు అప్లై చేయొచ్చు. ఓకే, సో ఓకే, ఇంకా ఏముంటే చూద్దాం. అసలు ప్రమోషన్స్, పే స్కేల్ ఎలా ఉంటుంది, అసలు పే స్కేల్ ఎలా ఉంది. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి సబ్ లెఫ్టినెంట్ కింద మనకి ఇస్తారనమాట. ఫస్ట్ జాబ్ వచ్చేది ఇదే. సో చూడండి, 56,000 నుంచి 1,10,000 వరకు వెళ్ళొచ్చు. ఓకే, సో స్టార్టింగ్ 56,000. సో చాలా చాలా మంచి శాలరీస్. లెఫ్టినెంట్ అయితే 61,000, అలాగే లెఫ్టినెంట్ కమాండర్ అయితే 69,000, అలాగే కమాండర్ అయితే 1,21,000. సో చాలా చాలా మంచి పేస్ ఉన్నాయి ఇందులోని. సో కంపల్సరీగా అప్లై చేయొచ్చు. అండ్ అలవెన్సెస్ కూడా మనకి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో అలవెన్సెస్ కూడా ఇవన్నీ ఇలా ఉండొచ్చు. ఓకేనా? సో మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఎప్పుడు రిజిస్టర్ అవ్వాలి అంటే 1 జూలై నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, అండ్ 31 జూలై అనేది లాస్ట్ డేట్ అనమాట. ఓకే, సో అప్లై చేసుకోవడానికి ఏంటి, జూలై 31 లాస్ట్ డేట్. ఓకే, సో తప్పకుండా ఇప్పుడే అప్లై చేయండి. తొందరగా అప్లై చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా అప్లై చేయండి, ఎలిజిబిలిటీ చూసుకొని అప్లై చేయండి. ఓకే, సో ఇంకా చూస్తే మనకి ఈ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంచుకోవాలి అప్లై చేసే ముందు. ఏంటంటే చూడండి, పర్సనల్ పర్టికులర్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేయాలి, అండ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి, ఈమెయిల్ అడ్రస్ అలాగే మొబైల్ నెంబర్ అవి కూడా ఫిల్ చేయాలి కరెక్ట్గా. అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కరెక్ట్గా ఉండాలి, 10th 12th సర్టిఫికేట్స్. ఓకే, సో 10th మార్క్ షీట్, అలాగే 12th మార్క్ షీట్, అలాగే ఇంతవరకు మీరు 3rd ఇయర్లో 4th ఇయర్లో వచ్చారు కదా, ఇప్పుడు 3 years సర్టిఫికేట్స్ మార్క్ షీట్స్ అన్నీ కూడా. ఓకే, అవన్నీ కూడా ఉండాలి కంపల్సరీగా మనకి. సో అలాగే స్కానర్డ్ ఒక ఫోటోగ్రాఫ్ కూడా ఉండాలి, కలర్ ఫోటోగ్రాఫ్. ఓకేనా? సో ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనకి స్కాన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఓకే, సో స్కాన్ డాక్యుమెంట్ ఒకవేళ ఏమైనా కనిపించలేకపోతే, అది చదవలేని పరిస్థితిలో కానీ అది ఉంటే మాత్రం స్కాన్ డాక్యుమెంట్ దాన్ని డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఒక 2 కాపీస్ అనేవి మీరు తీసుకోవడం జరగాలి.
ఒకటి క్యాంపస్ ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్ళాలి, ఇంకొక కాపీ వచ్చేసి మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి. సో యాక్చువల్లీ అసలు సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం. దానికంటే ముందు చూసుకోండి, ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. డూప్లికేట్ అప్లికేషన్ కనుక సబ్మిట్ చేస్తే మొత్తం క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయాలి అండ్ అక్కడ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలన్నమాట. ప్రిఫరెన్స్ బట్టి మీరు ఒకవేళ అక్కడ సెలెక్ట్ అయితే మిమ్మల్ని పిలుస్తారు. ఓకే, సో సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి చూద్దాం. అసలు ఫైనల్గా ఏంటంటే చూడండి, ఫస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చేసుకుంటారు. అప్లై చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని ఏం చేస్తారంటే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఏంటి, నేవల్ క్యాంపస్ సెలక్షన్ టీమ్ పిలుస్తారు, ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఓకే, సో ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలోని షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్తారు. అంటే 2 ఇంటర్వ్యూస్ ఉంటాయి అన్నమాట. ఓకే, 2 ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, సో కంపల్సరీగా ఏంటి, 5th సెమిస్టర్ వరకు బీఈ బీటెక్ అనేవి నెసరీ పర్సంటేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, సో ఇంకా చూసుకోండి, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ క్యాంపస్ ఇంటర్వ్యూకి ఫస్ట్ షార్ట్ లిస్ట్ అవుతారు కదా, ఆ క్యాండిడేట్స్ని ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఎక్కడెక్కడ జరుగుతుందో చూడండి క్లియర్గా. బెంగళూరు, భోపాల్, కోయంబత్తూర్ అండ్ విశాఖపట్నం అన్నమాట. సో ఎవరెవరైతే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో, యాక్చువల్లీ ఆ క్యాంపస్ ఇంటర్వ్యూ ఏ డేట్స్లో ఉంటాయి అనేది మనకి ఇక్కడ ఇంటిమేట్ చేయలేదు. సో మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక్కొక్క స్టేట్కి సపరేట్గా ఉండొచ్చు మేబీ. సో ఆ డీటెయిల్స్ అనేవి మీకు అప్పుడు తర్వాత మీకు పంపిస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత క్లియర్గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఉంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఎక్కడెక్కడ ఉందంటే బెంగళూరులోని, అలాగే భోపాల్, అలాగే కోయంబత్తూర్ అండ్ విశాఖపట్నం. సో విశాఖపట్నం ఉంది కాబట్టి మనకి ఇక్కడ తెలంగాణ వాళ్ళైనా ఆర్ఎల్స్ ఆంధ్ర వాళ్ళైనా సరే విశాఖపట్నం పెట్టుకోవచ్చు అనమాట. ఆర్ బెంగళూరు అయినా పెట్టుకోవచ్చు, మనకి బెంగళూరు కూడా దగ్గరే కాబట్టి. ఓకే, సో ఎప్పుడు ఉండొచ్చు అంటే డిసెంబర్ 2017 నుంచి ఏప్రిల్ 2018 మధ్యలో ఎప్పుడైనా సరే ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ ఏంటి విల్ బి ఇన్ఫార్మ్డ్ ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా, రెండింటి ద్వారా మనకి ఇన్ఫార్మ్ అనేది చేస్తారనమాట. ఓకే, సో అలాగే ఒకసారి మనకి అసలు ఎస్ఎస్బిలో ఏముంటుందో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఎస్ఎస్సి స్టేజ్ 1 వచ్చేసి ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంది, అలాగే పిక్చర్ పెర్సెప్షన్ అనేది ఒకటి ఉంది అండ్ డిస్కషన్ టెస్ట్ కూడా ఉన్నదన్నమాట. అదేంటి ఫస్ట్ డే అనేది ఈ 3 టెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారో స్టేజ్ 1లోని వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. స్టేజ్ 2 వచ్చేసి ఏముంటాయో చూద్దాం. సైకలాజికల్ టెస్టింగ్ ఉంటుంది, గ్రూప్ టాస్క్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, సో అలాగే ఈ టెస్ట్ అన్ని వచ్చేసి ఒక 5 days ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటి ఒక 5 days ఉంటాయి. అలాగే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ వీటిలో కానీ సక్సెస్ అయితే, వీటిలో క్వాలిఫై అయితే వాళ్ళకి మళ్ళీ ఏంటంటే స్పెషల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అదొక మళ్ళీ 5 days అనేది ఉంటుంది అనమాట. ఎక్కడంటే నియరెస్ట్ మిలిటరీ హాస్పిటల్లోని. ఓకే, సో అలాగే ఎస్ఎస్బి సెంటర్ ఒకసారి పెట్టుకున్న తర్వాత దాన్ని మనం చేంజ్ చేసుకోలేమని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఒకవేళ మీకు ఏమైనా ఒక డేట్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు మీకు ఏమైనా చేంజ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి కంపల్సరీగా మీరు ముందే ఇన్ఫామ్ చేయాలి. బట్ వాళ్ళ డెసిషనే ఫైనల్ అనమాట. ఒకవేళ వేకెన్సీస్ ఉంటే ఆ డేట్స్లోని మీకు అలాట్ చేస్తారు, లేదంటే అలాట్ చేయరు. ఓకే, సో క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత మెడికల్లీ ఫిట్ అండ్ ప్రూవ్ అవుతారో వాళ్ళని డైరెక్ట్గా ఏం చేస్తారంటే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, జూన్ 2018 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి సర్వీస్కి, ఒకసారి అవి కూడా చూద్దాం మనం క్లియర్గా. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూడండి, ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళని డైరెక్ట్గా సబ్ లెఫ్టినెంట్ పోస్ట్కి వాళ్ళని ఇచ్చేస్తారు వాళ్ళకి. సో ఈ ఆఫీసర్స్ అనేది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, 2 years వరకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అనమాట, ఇనీషియల్ ట్రైనింగ్ వరకు. ఓకే, సో 2 years అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఏంటి ఆ 2 years సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే మాత్రం మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేయాల్సి ఉంటుంది. సో బాగా పెర్ఫామ్ మాత్రం చేయాలి 2 years. ఓకే, సో మనం క్లియర్గా ఒకసారి చూసుకుంటే మనకి చాలా మంచి శాలరీ అనేది ఉండబోతుంది. మనకి సబ్ లెఫ్టినెంట్ ఫస్ట్ పోస్ట్ ఉంటుంది. ఓకే, సో చూడండి, క్యాండిడేట్స్ ఆఫ్ ఎస్ఎస్సి అంటే మనం ఆల్రెడీ చూసాం. సో వీటిలో అన్నిటికి వచ్చేసి 12 years అనమాట. ఓకే, 12 years ఏంటి జనరల్ సర్వీసు,
అలాగే స్టార్టింగ్ మనం ఆల్రెడీ చూసాం. సో ఈ పోస్టులు అన్నిటికి ఏంటంటే కొన్నిటికి 12 ఇయర్స్ ఉన్నది, కొన్నిటికి 14 ఇయర్స్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఎస్సి అని ఉంది, ఈ అన్నిటికీ ఏంటి 14 ఇయర్స్ అనమాట. ఓకే, జనరల్ సర్వీస్కి, ఏటీకి, ఓకే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి, ఐటీకి. సో వీటికి కొన్నిటికి వచ్చేసి ఏంటి మనకి 14 ఇయర్స్ మాత్రమే ఉంది. క్లియర్గా చూడండి, 14 ఇయర్స్ మాత్రమే సర్వీస్ అనేది ఏంటి, ఓన్లీ 14 ఇయర్స్. ఓకే, సో ఎస్ఎస్సి ఓన్లీ 12 ఇయర్స్ ఉంది, ఎక్స్టెండబుల్ అప్ టు 14 అనమాట. సో ఓన్లీ 12 ఇయర్స్ మాత్రమే సర్వీసు, ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాలి. 12 ఇయర్స్ మాత్రమే సర్వీసు, ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే 14 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేయొచ్చు. అలాగే షార్ట్ సర్వీస్ కమిషన్ వచ్చేసి ఎస్ఎస్సిలోనే వచ్చేసి ఏటీసీ వాళ్ళకి మాత్రం మినిమం 10 ఇయర్స్ అనమాట. మామూలుగా అయితే 10 ఇయర్స్ మాత్రమే ఉంటుంది సర్వీస్, ఇంకొక 4 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు, చేస్తే 2 ఇయర్స్ ఒకసారి, ఇంకొక 2 ఇయర్స్ ఇంకొకసారి ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, అలాగే మీకు ఒకవేళ ఎప్పుడైనా సరే మానేద్దాం అనుకుంటే ఈ 10 ఇయర్స్ తర్వాత మీరు డైరెక్ట్గా ఇంకా మానేయచ్చు, ఎక్స్టెండ్ చేసుకోకుండానే. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి 14 ఇయర్స్ తర్వాత ఇంకా జాబ్ అనేది ఉండదు. ఓకే, సో 14 ఇయర్స్ మాత్రమే ఉంటుంది జాబ్. ఓకే, సో ఇంకా ట్రైనింగ్ పీరియడ్ కూడా మనకి చూసుకుంటే ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, జూన్ 2018 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఎక్కడ, ఇండియన్ నేవల్ అకాడమీ ఇజ్హిమలా నుంచి, అక్కడి నుంచి మనకి అక్కడే ట్రైనింగ్ ఉండబోతుంది అనమాట. ఓకే, సో సబ్ లెఫ్టినెంట్కి ఎంతవరకు ఉండొచ్చు ట్రైనింగ్ అంటే 22 వీక్స్ వచ్చేసి నేవల్ ఓరియంటేషన్ కోర్స్ అనేది ఉంటుందంట, అండ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ తర్వాత ఉంటుందంట నేవల్ షిప్స్లోని ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్లోని. అలాగే ఇన్ కేస్ జనరల్ సర్వీస్ అనుకోండి, వాళ్ళకి 44 వీక్స్ అనేది ట్రైనింగ్ పీరియడ్ అనేది, కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట, ఆ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఓకే, సో ఇంకా మనం డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే 2 ఇయర్స్ అనేది ప్రొబేషన్ పీరియడ్. సో అందులో ఎప్పుడైనా సరే మనకి ఉంటుంది. అండ్ అన్మ్యారీడ్, ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్, ఎవరైతే మ్యారేజ్ అయిపోయిందో వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు. ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. ఓకే, ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, సో డ్యూటీస్ ఏముంటాయో కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మనకి శాలరీ అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, మనకి చాలా మంచి శాలరీ చూడండి. C2C ఎంత, సబ్ లెఫ్టినెంట్ ఫస్ట్ వచ్చేది సబ్ లెఫ్టినెంట్. సో చూడండి, అప్రాక్సిమేట్గా మంత్లీ 72,444 నుంచి 81,700 వరకు మీరు ఎర్న్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్ శాలరీ 72,000, కాకపోతే మొత్తం అన్ని కలిపి బేసిక్ పే, డిఏ, గ్రేడ్ పే, మిలిటరీ సర్వీస్ పే, హౌస్ రెంట్ అలవెన్సెస్, సో ఇవన్నీ కలిపితే మనకేంటి 72,444 నుంచి 81,700 వరకు మంత్లీ మీరు సంపాదించవచ్చు. బట్ జాబ్ 14 ఇయర్స్ మాత్రమే, మ్యాక్సిమం 14 ఇయర్స్ ఉంటుందన్నమాట, అంతే. ఓకే, సో ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మాత్రం కంపల్సరిగా అప్లై చేయండి. మీరేంటి మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి గురించి మాట్లాడుకుంటే మనం, ఫస్ట్ థింగ్ మీరు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండాలి. సెకండ్ థింగ్ 60% మార్క్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అండ్ కొన్ని జాబ్స్కి వచ్చేసి మనకి ఇంకొన్ని ఎలిజిబిలిటీస్ ఇచ్చారు. అండ్ ఈ హైట్ మేల్ అయితే 157 కంపల్సరీగా ఉండాలి, అండ్ ఫిమేల్ అయితే 152 ఉండాలి కంపల్సరీగా. కొన్ని జాబ్స్ ఫిమేల్కి ఓన్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అలాగే నేవల్ ఆర్కిటెక్చర్ ఉన్నాయి. మేల్కి అయితే అన్ని జాబ్స్ ఉన్నాయి. బట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి 60% 10th 12th స్టాండర్డ్స్లో ఉండాలి, అండ్ 60% ఇంగ్లీష్లో కూడా ఉండాలి. ఓకే, సో అండ్ ఐటీకి వచ్చేసి ఓన్లీ ఈ బ్రాంచెస్ మాత్రమే. సో స్పెసిఫిక్గా ఈ బ్రాంచెస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట జాబ్స్. సో కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు కంపల్సరీగా అప్లై చేయండి. చాలా చాలా మంచి జాబ్, అండ్ కాకపోతే తక్కువ పీరియడ్ ఉంటుంది, అండ్ కాకపోతే మంచి శాలరీ అనేది ఉందన్నమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మెయిన్గా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్స్ ఎవరైతే చదువుతున్నారో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.